రైట్, ఇక్కడ చూస్తున్నాం టికెట్కి సంబంధించిన రేట్ల పట్టిక కూడా ఇక్కడ ఇచ్చారు. పెద్దవాళ్ళకి 20 రూపాయలు, పిల్లలకి 10 రూపాయలు, కెమెరాకు 50 రూపాయలు, వీడియో కెమెరాకు 200 రూపాయలు. టైమింగ్స్ కూడా ఇచ్చారు. 10 AM నుంచి 5 PM వరకు ఇది ఓపెన్ ఉంటుంది. సో మనం టికెట్ తీసుకొని వెళ్దాం. టికెట్ అయిపోయింది. రైట్, ఇక్కడ మనం టికెట్ తీసుకున్నాము. సో చూడొచ్చు టికెట్. సో 20 రూపీస్ ఈ టికెట్ తీసుకొని మనం పైకి వెళ్ళాలి. రాతి గుట్టలు, గాలులు చెప్తున్న పురాతన గాథలు, కాలం చెక్కిన చరిత్ర చెక్కి పెట్టిన పర్వతం, తెలంగాణ హృదయంలో సూర్యోదయానికి ముందే నిద్రలేపే దుర్గం, అదే భువనగిరి కోట. రైట్, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. ఈ సర్వాయి పాపన్న గౌడ్కు సంబంధించి కూడా చాలా విశిష్టమైనటువంటి ఈ కోటకు సంబంధించినటువంటి చరిత్ర కూడా ఉంది. సో ఎందుకంటే అప్పుడు ఏదైతే కాకతీయుల సామ్రాజ్యాన్ని గెలుచుకున్న తర్వాత సో సర్వాయి పాపన్న గౌడ్ ఈ గోల్కొండ కోట పైన దండెత్తడానికి సో ఇక్కడ ఏదైతే భువనగిరి కోటలో ఈ కోట లోపల చాలా విలువైనటువంటి ధనాన్ని, వజ్రాలను, బంగారు ఆభరణాలు పూర్తిగా దీంట్లో సొరంగంలో పెట్టారు, దాంట్లో దాచిపెట్టారు. ఆ తర్వాత గోల్కొండ పైన దండయాత్రకు వెళ్ళడానికి ముందు సో ఈ విధంగా దీంట్లో అన్నీ కూడా పెట్టారు అని చెప్పేసి చరిత్రకారులు చెప్తూ ఉంటారు. సో మొదటగా మనం భువనగిరి కోట పైకి ఎక్కుతుంటే కొన్ని మెట్లు ఎక్కగానే పక్కన సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహం కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది. చూస్తున్నాం భువనగిరి కోట. ఈ 610 మీటర్ల ఏకశిలా పర్వతం పూర్తిగా శత్రు దుర్భేద్యంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా అండాకారంలో ఈ పర్వతం కూడా ఉంటుంది. ఎటువైపు నుంచి కూడా శత్రువులు వేరే ప్రాంతం నుంచి, వేరే ప్లేస్ నుంచి పైకి ఎక్కడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే చాలా స్లోప్గా అండాకారంలో ఉన్నటువంటి పర్వతం ఇది. ఒకవైపు నుంచి చూస్తే ఇది ఒక తాబేల్లా కనిపిస్తూ ఉంటుంది. అదే ఇంకొక వైపు నుంచి మనం చూస్తే ఇది పడుకున్నటువంటి అంటే కూర్చున్నటువంటి ఏనుగులా కనిపిస్తుంది. నిజంగా ఇది ఒక కాలం అంటే పూర్తిగా ఈ ఏదైతే ప్రకృతే చెక్కినటువంటి ఒక అద్భుతమైనటువంటి కట్టడం అని కూడా మనం చెప్పుకోవచ్చు భువనగిరి కోట. సో ఒకసారి ఆ కోట పైకి ఎక్కుదాం.